ఏంటి గ్రూప్ 1 ఇష్టమా, గ్రూప్ ఇష్టమా, గ్రూప్ 3 ఇష్టమా, గ్రూప్ 4 ఇష్టమా? ఇక్కడ తారతమ్యాలు ఏం లేవు. ఏది నీకు ఇష్టం? ఇంకా మీకు బాగా చెప్తాను, బాగా మీ మైండ్కి ఎక్కాలి అంటే, దొబ్బిపోయిన మన మైండ్కి కరెక్ట్గా బాగా కూర్చోవాలంటే, గాంధీ గారికి తీరని కోరిక ఒకటి ఉంది. మిగతా తీర్చుకున్నారు కానీ ఒక కోరిక తీరకుండా ఆయన మరణించాడు. ఏంటి అంటే గ్రూప్ 4గా నేను గడపాలి, రోడ్లు ఊడవాలి, పారిశుద్ధ్యపు పని నేను చెయ్యాలి, ఐ హావ్ వర్క్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్, నేను బాగా ఇంకా రుచి చూడాలి అని. ఇంతకంటే మీకు ఏమన్నా కావాలా? తారతమ్యాలు పెట్టుకోకండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. మీ క్యారెక్టర్ ఏంటి? మీరు ఏం ఇది నేను వర్త్ అని అనుకుంటున్నారు? గ్రూప్ 4 నేను వర్తా, గ్రూప్ 1 వర్తా? గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆఫీసర్స్ నేనే సృష్టించాను, నా ద్వారానే సృష్టించబడ్డాయి. బేస్డ్ ఆన్ మీరు ఎంతవరకు ఆ క్వాలిఫికేషన్స్ని బిల్డప్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి. అండ్ ఇంకోటి, సనాతన ధర్మం అంటే వెరీ ఇంపార్టెంట్. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం, ఏషా ధర్మ సనాతన. సనాతన ధర్మం అంటే ఇదే. సత్యం మాట్లాడినా ఎదుటివారి గుండెకి బాధ లేకుండా మాట్లాడగలగటమే, మధురముగా మాట్లాడగలగటం. హిత భాష, మిత భాష, మధు భాష, దిట్ ఈజ్ సనాతన ధర్మం. చాలా అనుకుంటా ఒక్క డెఫినేషన్. ఎవరైతే మైకుల ముందుకు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి సనాతని అని అంటున్నారో వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తారతమ్యాలు ఉండకూడదు. ఎవరిని మాట్లాడాల్సి, వాళ్ళు కరెక్ట్ చేయాల్సి వచ్చినా కూడా ప్రియముగా, వాళ్ళలో మార్పు రావాలన్న ప్రేమ, ఒక తల్లి ప్రేమతో మాట్లాడిన తప్ప నువ్వు వేరు నేను వేరు అక్కడ హింస కనిపిస్తుంది. సనాతన ధర్మం అంటే అహింస, గుర్తుంచుకోండి. బార్బింగ్, ఈ కటింగ్ చేసే వారికి ఒక పొలం, బట్టలు ఉతికే వారికి ఒక పొలం, బాత్రూమ్లు కడిగే వారికి ఒక పొలం, రోడ్లు ఉడ్చే వారికి ఒక పొలం, మట్టి పాత్రలు తయారు చేసే వారికి ఒక పొలం, కళ్ళు తీసే వారికి ఒక పొలం. అలాగా మనం సృష్టించుకున్నాం. సేమ్ అదే ఇస్లాం మతంలో కూడా పనుల ప్రకారం వాళ్ళు కూడా సృష్టించుకున్నారు. సో ఇది ఖురాన్ ప్రకారం నిషిద్ధం. ఓకే, కులాలు అనేది కులాల్లో లేవు. అయితే క్లారిఫికేషన్ అండ్ కరెక్షన్, అలాంటి క్యాస్ట్ సిస్టమ్ ఖురాన్ ప్రకారం లేదు. కాకపోతే ఆ దేవుణ్ణి పొందటానికి మొహమ్మద్ ప్రవక్త గారు ఎలాంటి ఇన్స్పిరేషన్ తోటి ఆ రెవల్యూషన్స్, ఆయాతిన్ అంటే ఖురాన్ వాక్యాలు ఏదైతే చదువుకుంటున్నామో, పఠిస్తున్నామో, ఎలా వచ్చాయి ఆయనకి, ఆ దేవుడి నుంచి ఆయనకి ఎలా వచ్చాయి, తర్వాత ఆయన జీవితం అంతా కూడా సొంతగా ఏ నిర్ణయం తీసుకోలేదు మొహమ్మద్ ప్రవక్త గారు. అక్కడి నుంచి ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చిందో గుండెలో, అది మనకి సూరే నహల్ 16వ అధ్యాయము 102వ ఆయత్తులో ఉంటుంది ఖురాన్లో. కుల్ నజ్జలహు రూహుల్ కుదుస్ మిర్ రబ్బిక బిల్ హక్కి లియుసబ్బితల్లజీన ఆమను హుదన్ వ బుష్రా లిల్ ముస్లిమీన్. అంటే ఆ హృదయంలో మనిషే, కానీ ఆ మనిషి హృదయం బాగా శుద్ధి చేసుకున్నాడు, నాకు అంకితం చేసుకున్నాడు, శరణాగతి అంటారే, అంకితం అయిపోయాడు. అప్పుడు ఆ గుండెలో నేను కొంత ఇన్స్పిరేషన్ ఇస్తాను, మోటివేషన్ ఇస్తాను. ఆ ఇన్స్పిరేషన్తో తన నాలుక మాట్లాడుతుంది. ఇప్పుడు అతను నాకు మాట్లాడే నా నాలుక అయ్యాడు, నేను నడిచే నా కాలు అయ్యాడు, నేను చూసే నా కన్ను అయ్యాడు, నేను వినే నా చెవి అయ్యాడు. ఎందుకు? శరణాగతి చేసుకున్నాడు కాబట్టి. సో ఎలా అయినా దేవుడికి దగ్గర అయ్యాడో ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ పర్సనాలిటీ ఏంటి మనము నేర్చుకున్నాము. మనము కూడా ఆ ఫీల్ అవుదాము. అఫ్ ఇదా అంటారు ఇన్ ఖురాన్. ఆ ఫీలింగ్స్ మనం కూడా అనుభూతి పొందుదాము అని వాళ్ళు మురాఖబా అంటే మెడిటేషన్, ధ్యానం చేసి ఆ పరవశంలో ఏంటి అనేది అక్కడి నుంచి కొన్ని తరీకా స్కూల్, అది గురు శిష్య పరంపర. దట్ ఈస్ గురు, డైరెక్ట్ గురువు నుంచి శిష్యుడు గుండెకి, శిష్యుడు గుండె నుంచి ఇంకొక అతను గురువు అవుతాడు. ఇలా పీర్ ముర్షిద్ నిస్బత్ అంటే ఒక గురుకుల సిస్టమ్ లాగా గురువు నుంచి శిష్యుడికి ఆ విధంగా అది వెళ్తుంది తప్ప అది కులానికి సంబంధించింది కానే కాదు. ఇంకా మీకు బైబిల్లో 2 పీటర్ 1st చాప్టర్ 21 వర్స్, 2వ పేతురు 1వ అధ్యాయం ఆఖరి వచనం ఉంటుంది 21. Whoever speaketh, they don't speaketh on their own, they speak by their heart inspired. What I inspired that heart. అంటే వాళ్ళ గుండెలో నేను ఇన్స్పిరేషన్ ఇస్తున్నాను, అట్లా వాళ్ళు రెవల్యూషన్స్ మీతో మాట్లాడుకుంటున్నారు.
వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ కదా మీకు చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళ హార్ట్ నాతో కనెక్ట్ అయి ఉంది. సో ఆ విధంగా వచ్చాయి. ఇక్కడ క్యాస్ట్కి ఆస్కారం లేనే లేదు, ఉన్నదల్లా ఒకటే సత్యము ధర్మము. అందుకే యేసుక్రీస్తుది నాకు బాగా నచ్చేది. అనోకి హ్యాదరెక్ వహా ఏమైతే వహా హయీం, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆ మాట అన్నది ఎవరు? యేసు అనే శరీరము కాదు, శరీరంలో రక్తము మాంసము ఎముకలు అది కాదు, అతనిలో ఉన్న క్రీస్తు అనేటటువంటి రక్షకుడు, ఆత్మ, హోలీ స్పిరిట్. ఆ ఆత్మ, ఏ ఆత్మ అయితే ఆ ఈశ్వరుడి నుంచి వచ్చిందో ఆ ఆత్మ. సో మీరు క్రైస్తవులు అని చెప్పుకునే ముందు అలాంటి ఆత్మ మీ గుండెల్లో మీ హృదయంలో కనెక్ట్ అయి ఉందా లేదో చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ షియా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇటు సైడ్ అంటే ఎందుకు అంటే వీళ్ళు మరి 15% ఉన్నారు కదా, ఈ వాళ్ళు పెట్టారు శాంతి అది ఇది. అయితే ఎక్స్ట్రీమ్ గా ఉంటారంటే మీకు మొహరమే ఎగ్జాంపుల్, రక్తాన్ని చిందించి రోడ్డు మీద వేస్తారు, అంతగా ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు పాయింట్ లోకి చూసుకుంటే ఇదే టైంలో ఇంకో యహం దేనా అంటే ఏంటంటే ఈ షియా ట్రెడిషన్ లో మొహరం అంటే అలీ గారిని, హసన్ హుసేన్ని కర్బలాలో అమరుల్ని చేశారనమాట. నిస్సహాయ స్థితి చేసి అమరుల్ని చేశారు. ఆ త్యాగానికి ప్రత్యేకగా వాళ్ళు, ఎందుకంటే అలీ గారి కుమారులు కాబట్టి వాళ్ళు షియా వాళ్ళు ప్రవక్తగా నమ్మేది అలీ గారిని. సో అలీ గారి భార్య మళ్ళా ప్రవక్త గారి కూతురు ఫాతిమా గారి. సో ఆ హసన్ హుసేన్ చేసిన ఆ త్యాగానికి ప్రత్యేకగా వాళ్ళు, అంటే ఆ టైంలో నేను మీ పక్కన ఉంటే నా ప్రాణాన్ని అడ్డం పెట్టేవాడిని అనే భక్తి చూపించుకోవటం అనమాట. అఖం ఇవ్వటం, కొంచెం ఒక కత్తి లాంటి తలవారు దాంట్లో ఆ రక్తం చిందించటం, బాడీని ఇది చేయటం, అంటే ప్రాణమే ఇస్తాం మేము, ప్రాణాన్ని మేము త్యాగం చేస్తాం, రక్తాన్ని చిందిస్తాం మీకోసం అని వాళ్ళ ప్రేమని పంచుకోవటం అనమాట. దాని యొక్క అర్థం మతం కూడా ఉంది, క్రైస్తవ మతం. ఈ మతాల విస్తరణ ఎప్పుడు జరిగింది అంటే ఆ కాలంలోనే జరిగింది. అయితే ఈ బైబిల్ మీరు చూసుకుంటే ఈ బెల్ట్ యూరప్, జాగ్రత్త చూడండి, యూరప్ ఇది మొత్తం ఇదంతా ఈ పార్ట్ వీళ్ళది వీళ్ళు చాలా స్పీడ్గా అయిపోయారు. వీళ్ళు ఏంటంటే ఈ మతంలో ఉన్న లూప్ హోల్స్ ను పట్టుకున్నారు. ఆడవాళ్ళకి ఫ్రీడమ్, స్వేచ్ఛ. అంటే తను చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా అక్కడ షియాలో సున్నిలో ఉన్నారు, అంటే ఇస్లాం అనేది ఉంది మొదట. ఇస్లాంలో ఉన్నటువంటి లోపాలని పట్టుకొని తర్వాత క్రైస్తవంగా మార్చుకున్నారని. నేను ఇక్కడ ఆయన చెప్పేది స్టేట్మెంట్ కరెక్ట్ రాంగా నేను మాట్లాడటం లేదు, జస్ట్ ఒక క్రోనాలజీ మనం తెలియాలి, ఒక ఆర్డర్, క్రమము ఏంటి, ఏది మొదట ఏది తర్వాత అని. అనాదిగా ఏయో మతాలు ఉన్నాయి, ఓకే. ఆ తర్వాత అది తీసుకుంటే అబ్రహాం, ఆ తర్వాత మనకి ఇస్సాకు, యాకోబు, రైట్. ఆ తర్వాత మనకి మోజెస్ అనేది ఉంది. ఆ మోజెస్ తోటి మనకి వచ్చింది ద 10 కమాండ్మెంట్స్, ధర్మశాస్త్రం అంటాం కదా, తోరా దాని పేరు. అవి వచ్చాయి. దాంట్లో కూడా మళ్ళా బయటకు కనిపించేది ఒకటి, బట్ దాంట్లో సారాంశం వేరే ఉంటుంది. ఆ సారాంశాన్ని పాటించే శాస్త్రులు వేరు ఉంటారు, వాళ్ళని రబ్బీ అంటారు. అది ఎక్సలెంట్. దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్. ఈవెన్ గీత, భగవద్గీత, భారతం, రామాయణం, ఏదైనా మంత్రాలు, వేదాలు, ఇవి మన సంస్కృతంలో చదివేది కాదు. లోపల అర్థాలు వేరుంటాయి, అంతరార్థాలు వేరుంటాయి. ఆ అంతరార్థాన్ని తెలుసుకోవటం కోసం జీవితాన్ని దారబోయాలి. అదే నీ జీవిత పరమాత్మ.